ఏంటి ఇవాళ వైసీపీ ఆట స్టార్ట్ అయిందంటారా? వైసీపీ ఆట స్టార్ట్ అయింది కావడం, వైసీపీ అనేది అట్లే ఉంది. కాకపోతే ఏదో భ్రమలు పడుతున్నారు. పార్టీ స్టేట్ ఏదో ఒకటే పార్టీ ఉంది, మేము తప్పితే ఇంకా ఎవరు లేడు మాకు ఆపోజిట్ అని భ్రమలు పడుతున్నారు. ఒకటి మనము అధికారం కోసం ఏమైనప్పుడు 2018లో మామూలుగా ఇంతకుముందు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు స్థానిక సంస్థల టైం 2018లో అయిపోయింది. కానీ అప్పుడు ఆయన ఎలక్షన్లు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఆ టైంలో ఎలక్షన్లు పెడితే తన మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత జనాల్లో కనిపిస్తే తన ఓడిపోతాడని తెలుసు. మన 1 year టైం వేస్ట్ చేసిండు. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎలక్షన్లు పెట్టాడు. అప్పుడు సేమ్ ఇదే అన్నారు, వన్ సైడ్ నడిచిందని. జనాలు ఓట్లు వేసారు, ఆయన గెలిచారు. ఇప్పుడు ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు సీఎం అయ్యారు. నీకు స్థానిక సంస్థలతో నీకు సమస్య ఏమొచ్చింది? నీకు నీది నిజంగా నైతిక విలువలు ఉంటే మీరు ఏ మీడియా అయినా అక్కడ వెళ్ళి మామూలుగా చెక్ చేసుకోండి. ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, నీకు ఒక సీటు కూడా లేదు. నువ్వు మొత్తం నీకు అక్కడ ఉన్న ఎంపీపీని, ఇప్పుడు ఎంపీపీ అంటే అడే ఎంతమంది నీకు ఓటు సపోర్ట్ ఉండాలి? నీకు సపోర్ట్ ఉంటే నీకు ఎంపీపీ అవుతాడు. నువ్వు తీసుకెళ్ళి పక్కన పార్టీ రాస్తే ఎంపీపీ అవుతాడా? నువ్వు జరిగింది ఇది వాస్తవం కదా. ఏ మీడియాకైనా ఎక్కడైనా చర్చించుకుందాం. ఎక్కడైనా దీంట్లో నీతి నిజాయితీగా నైతిక విలువలు ఉన్నాయా? అలానే చేశారు. కానీ జనాలు ఏమైంది, నువ్వు బెదిరిస్తే భయపడలేదు. అక్కడ ఎగ్జాంపుల్ కడపలో ఏమనుకున్నారు, జెడ్పీ చైర్మన్ మీరు తీసుకుందాం అనుకున్నారు. మీకు మీ పార్టీ తరఫున గెలిచింది ఎంతమంది ఉన్నారు? సేమ్లీ సింగిల్ పర్సన్. మీరు ఎంతమందిని లాక్కోవాలి ఇక్కడ నుంచి? ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఆల్రెడీ ఇది ఒక చర్చ నడుస్తుంది. ఇక మీరు లోకల్లో కింది స్థాయిలో కూడా పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు నీకు ఏందో ఇంకో 3 years ఉంటారు. ఇప్పుడు మీరు సీఎం గా ఉన్నారు, మీరు పరిపాలించండి. వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఉంటే మీకు ఏమైనా లాస్ వచ్చిందా? అంటే దీన్ని ఏమంటాం మనం? మరి డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నా నేను, మరి దీనికి నైతిక విలువలు ఉన్నట్టేనా? దీన్ని రాజకీయం అంటారా? మరి అందుకని ఇవాళ మీరు తొక్కేస్తామంటే ఒకసారిగా ఎగిసిపడింది. 50 చోట్ల జరిగింది మన ఎలక్షన్స్. 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. మరి ఎలా గెలిచింది? మీరు భయపించాలనో లేకుంటే మీ అధికారాన్ని చూసుకొని పోలీసులు అండ చూసుకొని అనుకున్నా కూడా ఎక్కడ ఆగలేదుగా. అంటే ఒకటి మీరు ఎప్పటికైనా ఆలోచించుకోండి, పార్టీలు అన్నప్పుడు నాయకులు మారుతుంటారు, కార్యకర్తలు ఎక్కడ మారరు. వాళ్ళకి అవసరం లేదు, డబ్బు కోసమో లేకపోతే అధికారం కోసమో నాయకులు మారుతుంటారు. కార్యకర్త అనే వాడికి డబ్బు అవసరం లేదు, వాడు ఒక నాయకుడు నమ్ముకుంటే ఆ నాయకుడు అమ్మడే ఉంటాడు. అది ఇప్పటికైనా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఓన్లీ ఇద్దరితోనే వాళ్ళ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతోనే పార్టీ స్టార్ట్ చేశాడు. ఇవాళ కూడా ఓన్లీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేస్తాడు. ఆయన అమ్మడి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నాయకులు అవసరం లేదు, కార్యకర్తలే పార్టీ నిలబెడతాయి. పార్టీ అనేది ఎక్కడికి పోలేదు, పార్టీ అలానే ఉంది. సో 11 సీట్లు అనే వాళ్ళకి ఇది ఒక మరి అంతే కదా. 11 సీట్లు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉన్న పర్సెంటేజ్ ఎంత? 39%. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 49% వచ్చింది. ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారికి ఓన్లీ 1% ఉన్నాయి ఓట్లు. ఇప్పుడు ఎంత పెరిగింది? జస్ట్ 5% ఓట్లు షేరింగ్ మరి జరిగింది అంతే. దానికోసం ఎంతమంది ఏకమయ్యారో తెలుసు అందరికి. ఇవాళ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి 39% ఉంది. మరి ఆ రోజు కూడా నీకు 2019 ఎలక్షన్లో మీకున్న 39%. ఇవాళ సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా 39% ఉంది. పర్సెంటేజ్ అంటే ముందు ఇప్పుడు 100 మంది జనాలలో నీకేసింది 45 మంది, ఈయనకేసింది 40 మంది. మీరు నిజాయితీగా నిక్కసంగా లేకపోతే మంచి పార్టీ అంటే నీకు ఎంతమంది వేయాలి? 60-70 మంది వేయాలి. ఏమైనా వేసారా మీకు? 60-70 మంది వేయలేదుగా. నీకు నాకేసింది ఓన్లీ 5% తేడా. ఇప్పుడు మనమంతా నిజాయితీ అంటే ఎవరైంది అని చెప్పకూడదు కదా. సో చాలా షార్ట్ టైంలో ప్రజలకు తెలిసి వచ్చిందంటారా తప్పు జరిగిందని? తప్పు జరిగిందంటే జనాలకు ఆల్మోస్ట్ అవగాహన వచ్చేసింది. ఇంతకు ముందు లాగా ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు భయపడి ఇక మొత్తం గంప గుర్తుగా ఆ పార్టీలోకి వెళ్ళడం ఇంతకుముందు జరుగుతున్నదేమో. జనాలు కూడా అర్థమైపోయింది, అక్కడ వెళ్ళినా ఎవరు వాల్యూ ఇయ్యరు వాళ్ళకి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి పోతారు ఎంపీపీలు, ఏమొస్తుంది? వాల్యూ ఏమి ఇయ్యరు. అందుకనే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. సో స్టేట్ లో జమిలీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? జమిలీ అనేది అది మనం చెప్పలేం కదా, బీజేపీ చేతిలో ఉంది. వస్తే మంచిదే. తెలంగాణ వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు, మన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలది పార్టీ ఫిరాయింపుల కోసం ఎదురు చూస్తున్నారు. అది ఓకే. ఇక్కడికైనా బై ఎలక్షన్లు అయితే జనాల్లో ఉన్న వ్యతిరేకతనే బయటపడుతుంది అంతే కదా. ఇప్పుడు ఇవాళ బయటపడింది. ఇప్పుడు ఎంపీపీలు అన్నారు మామూలుగా అందరూ ఏమన్నా టీడీపీ సపోర్ట్ చేస్తామనుకున్నారు, ఎవరు చేయలేదు. నేను గట్టిగా నిలబడినారు. తిప్పలంతకం చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ 9 మంది వాళ్ళకు టీడీపీ వాళ్ళకి సపోర్ట్ ఉంది, అంటే టీడీపీ కాదు అపోజిషన్ వాళ్ళకి. వైఎస్ఆర్సీపీకి 7 మంది ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళంగానే వాళ్ళని బలవంతంగా ఓటు జరగకుండా చేయాలని చూశారు. కానీ ఏమైంది, ఒక లేడీని ఆమె మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని డైరెక్ట్ గా అంతమంది 100 మంది చుట్టూన్న
చేతి జగన్మోహన్ రెడ్డి కోరికని చేయగొట్టింది. అవును. మరి దాన్ని ఇలా యాక్సెప్ట్ చేయాలి. ఉమ్. ఆమె డబ్బుకు లొంగలే, అధికారానికి భయపడలే. అంటే జనాలలో ఒక మనిషిలో ఉన్న ప్రేమ అభిమానాన్ని నువ్వేదో భయపిస్తానో లేకపోతే అధికారాన్ని చూపిస్తానో ఇప్పుడు భయపడ్డు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.